కృష్ణానగర్లోనూ వడ్డీ వ్యాపారులు రెచ్చిపోయారు. మారణాయుధాలతో బెదిరించి మరీ యావత్ ఆస్తిని రాయించుకున్నారు. దీంతో బాధితుడు ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రసాద్ రాజు వడ్డీ వ్యాపారాల నుంచి 2008లో 30 లక్షల అప్పు తీసుకున్నాడు. ఇందుకోసం తనకున్న 2 ఇళ్లు, 1 ఫ్లాట్ను హామీగా రాసిచ్చారు. దీంతో 2013లో వడ్డీ వ్యాపారులు తుపాకులతో బెదిరించి కోటి విలువైన ఇల్లు, ఫ్లాట్ను స్వాధీనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా మరో ఇల్లు రాసివ్వాలంటూ ప్రసాద్ను గదిలో నిర్బంధించి దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రాసుకొని అన్న నేను వ్యాపారం చేస్తే నీ డబ్బులు నీకు వడ్డీతో 4 రూపాయలు వడ్డీ కడతా అని చెప్పి 4 రూపాయల వడ్డీతో రాసుకున్న తర్వాత ఓకే అయిపోయింది. తర్వాత వడ్డీ కట్టాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత రియల్ ఎస్టేట్ లేదు, ఇష్యూ వచ్చిన తర్వాత లేని తర్వాత వాళ్ళ డబ్బులు ఏమైందంటే ఒక ఇల్లు, ఒక ప్లాటు, ఒక ఇల్లు ఈస్ట్ ఫేసు 5 లక్షలు కొనుక్కుంది. ఆ ఇల్లు ఒకటి తర్వాత ఒక శంషాబాద్లో ఒక ప్లాట్ 200 గజ ప్లాట్ ఒకటి అది రాసిచ్చాను మొత్తానికి. మా భార్య పిల్లలు సంతకం పెట్టారు. తర్వాత ఒక ఇల్లు అన్న నాకు అప్పులు ఉన్నాయన్న, నాకు లాస్ వచ్చింది వదిలిపెట్టానంటే వాళ్ళు ఒక గన్నులు పెట్టారు. మొత్తానికి గన్నులు పెట్టి చంపేస్తా అని చెప్పంటే మొత్తానికి వాళ్ళు ఏం చేశారంటే గన్నులు పెట్టేసేసి నీకు చంపుతావు మొత్తానికి అని చెప్పంటే ఆ ఇల్లు ఆ ప్లాట్ రాయిచ్చా. 10 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చారు. నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి 10 మంది ఆడవాళ్ళు ఎక్కున్నారు. ఆడ 20 మంది మగవాళ్ళు ఉన్నారు. రావటంతో నువ్వు డోర్ దీవే, బయటికి సామాన్ ఇచ్చిరేస్తాం, బయటికి నడుస్తావా లేదంటే నేను మాట్లాడలేక వాళ్ళతో వెళ్ళిపోయాను. కిందకి దిగి వెళ్ళి ఆదిలక్ష్మి అంటే ఇంట్లో కూకొని ఈయనకి ఫోన్ చేస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ ఆయన గమ్ముకున్నారు. ఆయన కొడుతుంటే నేను అడ్డుపోయిన తర్వాత తాళాన్ని తీస్తే మళ్ళీ ఇంట్లోకి అందరూ వచ్చేసి ఇంట్లో కూకుంటామంటే ఎక్కడమ్మా మీరు ఇంట్లోకి వచ్చేదని వాళ్ళు నేను నెట్టుకునేటప్పటికి ఆ డోర్లో పడిపోయింది. 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు నెట్టేశారు. నన్ను నెట్టేసి మాది ఇల్లు నన్ను డోర్ వేసుకునేదాన్ని నెట్టేసి. హైదరాబాద్ నేరేడ్మెట్లోని ఓ వివాహితురాలు ఆత్మహత్య చేసుకుంది. వడ్డీ వ్యాపారులు తరచూ వేధిస్తూ ఉండడంతో అవమాన భారంతో ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని చనిపోయింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, చెప్పండి, వేధించిన వ్యక్తులు ఎవరు, దీనికి సంబంధించి వివరాలేంటి? కాల్పల్లి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోజు నుంచి కూడా నగరంలో అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారాల ఆగడాలు ఒక్కొక్క స్థానం కూడా చెప్పుకోవచ్చు. తాజాగా చూసుకున్నట్టే నగరంలో ఉన్నటువంటి 2 వేరు ప్రాంతాల్లో ఈ వడ్డీ వ్యాపారాల ఆగడాలు ఒక్కసారిగా వెలుగులోకి రావడం జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రసాద్ అనే బాధితుడు గతంలో ఒక వడ్డీ వ్యాపారం నుంచి 30 లక్షల రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, అదేవిధంగా అప్పును పూర్తిగా చెల్లించినప్పటికీ కూడా దాదాపు ₹1 కోటి వరకు అతనికి చెల్లించడం జరిగింది. అయితే తిరిగి ఇంకా వడ్డీ రావాల్సి ఉందంటూ కూడా అతను ఇల్లు ఆక్రమించే క్రమంలోనే కూడా ఇతను చేసేది లేక పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దీనిపైన కూడా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా కుషాయిగూడలో తీసుకున్నట్టయితే అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఇది. సమాజం తలదించుకునే విధంగా జరిగిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఆర్మీ జవాన్ భార్య వడ్డీ వ్యాపారి వేధింపులు తట్టుకోలేక అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే చనిపోయినటువంటి మహిళా పిల్లలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వడ్డీ వ్యాపారులు డబ్బుల కోసం తమ ఇంటికి చేరుకొని తమని తీవ్రంగా వేధిస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేక తమ తల్లి ఆత్మహత్య చేసుకున్నారని కూడా వాళ్ళు పేర్కోవడం జరిగింది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నగరంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారాల ఆట కట్టిస్తే గానీ ఎంతో మంది అమాయక ప్రాణాలు నిలబడే పరిస్థితి కొనసాగేటట్లు లేదు. సిద్ధు.